ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం. ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ? ఎందుకోసం మారింది పార్టీ? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, కడియం శ్రీహరి సరే నేను అనలేను, ఆ మాట నా నోట నేను అనలేను. కానీ ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకుంటే మనవి చేస్తా ఉన్నాం. ఇంకొక 3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక 3 నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు. మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు. మీరు రాసి పెట్టండి. నేను చెప్తున్న జరగబోయే సత్యం. ఖచ్చితంగా 3 నెలల్లో బై ఎలక్షన్ రాక తప్ప స్టేషన్ గన్పూర్కు ఇదే రాజయ్య గారు ఎమ్మెల్యే కాక తప్పనది నేను మనవి చేస్తా ఉన్నా. ద్రోవులకు చెప్పే గుణపాఠం అదే.